నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయం అంటేనే రణరంగం. ఇక్కడ గెలిచిన వాడికంటే పడిన చోటే లేచి నిలబడేవాడే అసలైన మనగాడు. ఒకప్పుడు చేసిన తప్పులే ఇప్పుడు సరికొత్త పాఠాలుగా మారితే ఆ పాఠాలే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పదునైన ఆయుధాలుగా దూసుకొస్తే ఎస్, ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. తండ్రి క్లాస్ పీకుతుంటే తనుడు భుజం తడుతున్నాడు. ఒకరు సీఈఓల టార్గెట్స్ పెడుతుంటే మరొకరు అన్నలా అండగా నిలుస్తున్నారు. ఇది చూసేవారికి కన్ఫ్యూజన్ ఏమో కానీ టీడీపీకి మాత్రం ఇది క్లియర్ కట్ విజన్. ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేస్తున్న ఆ డబుల్ ఇంజన్ స్ట్రాటజీ ఏంటి? అసలు 75 ఏళ్ల సీనియారిటీకి యువరక్తం తోడైతే ఫలితం ఎలా ఉంటుంది? మరక మంచిదే అన్నట్టుగా టీడీపీ మార్చుకున్న ఆ రూట్ మ్యాప్ ఏంటి? ఆ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ చేంజ్ ఓవర్పై ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. మరక మంచిదే. ఇది కేవలం ఒక వ్యాపార ప్రకటనలో వినిపించే మార్కెటింగ్ స్లోగన్ మాత్రమే కాదు, అంతకు మించిన జీవన సత్యం. ఇంకా చెప్పాలంటే రాజకీయాలకు అత్యంత అవసరమైన గెలుపు సూత్రం. మరక పడిందని కుమిలిపోవడం కంటే ఆ మరకను ఎలా వదిలించుకున్నావు, ఆ క్రమంలో మనం నేర్చుకున్న పాఠమేంటి అనేదే అసలు సిసలైన విజయానికి తొలిమెట్టు. ఈ లాజిక్ని బిజినెస్లో వాడితే లాభాలొస్తాయి, అదే పాలిటిక్స్లో వాడితే అధికారం శాశ్వతమవుతుంది. దురదృష్టవశాత్తు చాలామంది రాజకీయ నాయకులు తాము చేసిన తప్పుల్ని గుర్తించక లేదా ఆ మరకల్ని చూసి భయపడి బొక్కాబోర్లా పడుతూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటోంది. గత మరకలను, జరిగిన పొరపాట్లను విశ్లేషించుకొని సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్న టీడీపీ పార్టీ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తప్పులు చేయడం మానవ సహజం, కానీ వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగడమే నిజమైన నాయకత్వ లక్షణమన్న పెద్దల మాటను అక్షరాలా పాటిస్తూ తెలుగుదేశం పార్టీ తన పంథాను పూర్తిగా మార్చుకుంది. రాజకీయాల్లో తరాలు మారడం సహజం, కానీ ఒక తరం మరొక తరానికి బాధ్యతల్ని అప్పగించే క్రమంలో జరిగే ఘర్షణలు చాలా పార్టీల్ని నాశనం చేసిన చరిత్ర కూడా లేకపోలేదు. కానీ టీడీపీలో జరుగుతోంది కేవలం అధికార బదలాయింపు కాదు, ఇది బాధ్యతల స్వీకరణ. తండ్రి సీనియారిటీని, ఆయన అపారమైన అనుభవాన్ని గౌరవిస్తూనే యువరక్తంతో కూడిన కొత్త ఆలోచనలను పాలనలో జోడించడం ఒక కత్తిమీద సాములాంటిది. కానీ భవిష్యత్తును ఒక పూల తోటలా మార్చాలంటే ఆ కత్తిసాము చేయక తప్పదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ పోషిస్తున్న పాత్ర సరిగ్గా ఇదే. తండ్రి చాటు బిడ్డగా కాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా పార్టీకి వెన్నెముకగా నిలుస్తూనే పాలనలో కూడా లాలన ఉంటుందని చెప్పే ఒక మెత్తని శైలిని లోకేష్ ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడి కఠినమైన క్రమశిక్షణకు లోకేష్ తనదైన సానుకూల దృక్పథాన్ని జోడిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీనియారిటీకి సిన్సియారిటీ తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నమే ఇది. ఒకప్పుడు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని మాత్రమే అందరికీ తెలుసు. ఎన్టీఆర్ స్థాపించిన ఆత్మగౌరవ నినాదం అది. కానీ నేటి ఆధునిక రాజకీయాల్లో నారా లోకేష్ ఎంట్రీ తర్వాత ఆ నిర్వచనం మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు టీడీపీ అంటే టీ ఫర్ టాలెంట్, డీ ఫర్ డెడికేషన్, పీ ఫర్ అప్రిసియేషన్ అన్నట్టుగా ఒక కార్పొరేట్ కల్చర్ని పార్టీలో చొప్పించారు. గతంలో పార్టీ అంటే కేవలం ఎన్నికలప్పుడు జెండాలు మోయడం మాత్రమే అనుకునే రోజులు పోయాయి. కార్యకర్తల్లోని టాలెంట్ని గుర్తించడం, వారి డెడికేషన్కు తగిన గౌరవం ఇవ్వడం, చివరగా వారిని అప్రిషియేట్ చేస్తూ భుజం తట్టడం, ఇది ఇప్పుడు టీడీపీలో కనిపిస్తున్న కొత్త ఒరవడి. తాజా పరిణామాలు గమనిస్తే పార్టీని ఒక సంస్థాగత నిర్మాణం కలిగిన వ్యవస్థగా మార్చడంలో లోకేష్ సఫలమవుతున్నారనిపిస్తోంది. తండ్రి పాలనలో బిజీగా ఉంటే కొడుకు పార్టీ క్యాడర్లో జోష్ నింపుతూ ఒక కొత్త నిర్వచనాన్ని రాస్తున్నారు. వయసు పైబడటం అనేది సాధారణ మనుషులకు విశ్రాంతిని సూచిస్తుందేమో కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం అది మరింత వేగంగా పరిగెత్తేందుకు ఒక సంఖ్య మాత్రమే. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిస్తున్న పాలనాపరమైన పట్టు ఒక యువకుణ్ణి సైతం సిగ్గుపడేలా చేస్తోంది. పాలనాపరంగా కొత్త ఒరవడిని సృష్టిస్తూనే పార్టీని బలోపేతం చేయడం, ప్రత్యేకించి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బెస్ట్ పొలిటీషియన్స్గా తీర్చిదిద్దడం ఆయన పెట్టుకున్న ప్రధాన లక్ష్యం. ఒక సీఈఓ తన కంపెనీ ఉద్యోగులకు ఎలాగైతే టార్గెట్లు పెట్టి వాటిని రీచ్ అయ్యేలా దిశానిర్దేశం చేస్తారు, చంద్రబాబు కూడా అదే స్టైల్ని ఫాలో అవుతున్నారు.
అసెంబ్లీ సమావేశాల్ని నిశితంగా గమనిస్తే, ఆయన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునే తీరు చూస్తే అది అసెంబ్లీనా లేక ఏదైనా మేనేజ్మెంట్ క్లాస్ రూమా అన్న సందేహం కలగకమానదు. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు బాబుగారి ఈ సీరియస్నెస్ వెనుక బలమైన కారణం ఉంది. అది రాబోయే 5 ఏళ్లు కాదు, మరో 2 టర్మ్లు పార్టీని అధికారంలో ఉంచాలన్న తపన. కూటమి ప్రభుత్వం నడపడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. భాగస్వామ్య పక్షాలని కలుపుకుపోతూనే సొంత పార్టీ నేతల్ని సంతృప్తిపరచడం ఒక పెద్ద సవాలు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, కఠినంగా ఎమ్మెల్యేల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు. కూటమికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చెబుతూనే బాధ్యతతో ప్రజలకు మరింత దగ్గరవ్వాలన్న సంకేతాల్ని పంపిస్తున్నారు. ఆయన విధానం చాలా స్పష్టం. ఉదయం లేచిన దగ్గర్నుండి అసెంబ్లీ లాబీల్లో, మీటింగ్ హాల్స్లో ఆయన ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతూనే ఉన్నారు. ఇది కేవలం మందలింపు కాదు, ఇది ఒక శిక్షణ. అంతిమంగా ప్రజాక్షేత్రంలో సుపరిపాలనకు బీజం వెయ్యాల్సింది ప్రజలు గెలిపించిన నేతలే అని, వారి పనితీరు బాగోలేకపోతే ప్రభుత్వం ఎంత మంచి పథకాలు తెచ్చినా వృధా అని చంద్రబాబు గట్టి నమ్మకం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వైరుధ్యాన్ని మనం గమనించాలి. ఉదయం వేళలో చంద్రబాబు నాయుడుతో జరిగే సమావేశాలన్నీ సీరియస్గా, టార్గెట్ ఓరియంటెడ్గా, ఒకంత భయంతో కూడుకున్న వాతావరణంలో సాగుతూ ఉంటాయి. కానీ సూర్యుడు అస్తమించి సాయంత్రం సంధ్య సమయం అయిందంటే చాలు, సీన్ మారుతుంది. అక్కడ క్లాస్ పీకే హెడ్ మాస్టర్ ఉండరు, భుజం తట్టి ప్రోత్సహించే స్నేహితుడుంటారు. ఆయనే మంత్రి నారా లోకేష్. ప్రజాప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యే తీరు పూర్తిగా భిన్నం. ఇక్కడ క్లాస్లుండవు, కేవలం క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే నేతల మనసుల్లో ఉన్న భావాల్ని, వారి ఆవేదనను, వారి సంతోషాన్ని విభజించి వినడమే ఇక్కడ జరిగే ప్రక్రియ. తండ్రి దగ్గర చెప్పుకోలేని భయాలను, సందేహాలను తనయుడి దగ్గర స్వేచ్ఛగా పంచుకునే వెసులుబాటును లోకేష్ కల్పిస్తున్నారు. అవును, ఉదయమంతా సీరియస్, కానీ సాయంత్రం అయ్యేసరికి సీన్ రివర్స్. అక్కడ తండ్రి క్లాస్ పీక్తే ఇక్కడ తనయుడు కూల్గా డీల్ చేస్తున్నారు. అసలు ఏంటి ఆ ఆత్మీయ కలయిక స్ట్రాటజీ? భోజనాల పేరుతో లోకేష్ వేస్తున్న అతిపెద్ద స్కెచ్ ఏంటి? ఎమ్మెల్యేల కుటుంబాలను కూడా లైన్లోకి తెచ్చిన ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇది. రాజకీయం ఇప్పుడు ఒక పరిశ్రమలా మారింది. బిజినెస్లో ఇండస్ట్రియలిస్టులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి స్టార్ హోటల్స్లో కాన్ఫరెన్స్లు పెట్టి నెట్వర్కింగ్ పెంచుకుంటున్నారు. సరిగ్గా ఇదే స్టైల్ ఆఫ్ యాక్షన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్ అమలు చేస్తున్నారు. ఆయన ఒక పరిపక్వత చెందిన రాజకీయవేత్తగా, ఇంకా చెప్పాలంటే ఒక పొలిటికల్ ఇండస్ట్రియలిస్ట్గా వ్యవహరిస్తున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ డిన్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం భోజనం చేయడం కోసం కాదు, ఇది ఒక బాండింగ్ ఎక్సర్సైజ్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత చందంగా లోకేష్ తన మాట తీరుతో, ఆప్యాయతతో నేతల్ని పార్టీకి ఎమోషనల్గా కనెక్ట్ చేస్తున్నారు. మీ బిజినెస్ వాల్యూమ్ పెరగాలంటే మీ టీం స్ట్రాంగ్గా ఉండాలి. అదే పాలిటిక్స్లో అయితే మీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్గా ఉండాలి. లోకేష్ చేస్తోంది అదే. లోకేష్ అనుసరిస్తున్న వ్యూహంలో అత్యంత కీలకమైన, తెలివైన ఎత్తుగడ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేయడం. ఒక రాజకీయ నాయకుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు అతనికి దొరికే ఏకైక రిలీఫ్ అతని కుటుంబం. ఆ కుటుంబాన్ని కూడా పార్టీలో ఒక భాగంగా భావించి వారితో ఆత్మీయంగా మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు. ఈ డిన్నర్ సమావేశాల్లో లోకేష్ ఎమ్మెల్యేల కుటుంబాలతో మాట్లాడుతూ, పార్టీ మీకు అండగా ఉంటుంది, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా స్పీడప్ చేసే బాధ్యత మీదే అని చెప్పడం ఒక సైకలాజికల్ మాస్టర్ స్ట్రోక్. నాయకుణ్ణి మాత్రమే కాదు, నాయకుడి ఇంటిని కూడా పార్టీ వైపు తిప్పుకోవడం దీని అంతిమ వ్యూహం. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది.
ఒకవైపు తండ్రి హుకుంతో క్యాడర్ నిర్లక్ష్యంగా ఉండకుండా కట్టడి చేయడం, మరోవైపు తండ్రి కాస్త కఠినంగా ఉన్నాడన్న బాధతో క్యాడర్ చిన్నబుచ్చుకోకుండా తనేడు వారిని బుజ్జగించడం. ఇది ఒక పకడ్బందీ చైన్ సిస్టమ్. పార్టీకి, ప్రజా ప్రతినిధులకు మధ్య ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ సిస్టమ్ని లాక్ చేస్తున్నారు. ఒకరు కఠినంగా ఉంటే మరొకరు స్మూత్ డీలింగ్ చేస్తున్నారు. అంటే కంచెను బలంగా ఉంచుతూనే చేనును పచ్చగా ఉంచే ప్రయత్నం ఇది. గతంలో నాయకత్వానికి, కింది స్థాయి నేతలకు మధ్య పెరిగిన దూరాన్ని ఈ ద్వయం ఇప్పుడు సమర్థవంతంగా తగ్గిస్తోంది. ఈ డ్యూయల్ రోల్ ప్లే ఇప్పుడు టీడీపీకి అతిపెద్ద బలం. వాస్తవానికి మాట్లాడుకుంటే గతంలో చాలా రాజకీయ పార్టీలు కోటరీ అనే పదానికి బానిసలయ్యాయి. టీడీపీ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. అధినేతను కలవలేకపోతున్నాం, చుట్టూ ఉన్న నలుగురే అంతా నడిపిస్తున్నారు అనే విమర్శలు గతంలో చంద్రబాబు నాయుడుపై విపరీతంగా వచ్చాయి. ఆ విమర్శలే పార్టీకి డ్యామేజ్ కూడా చేశాయి. అప్పుడు ఆయన పాలనలో బిజీగా ఉండి సీఎంగా క్యాడర్కు అందుబాటులో లేకపోయారని స్వయంగా చంద్రబాబే తర్వాత కాలంలో విచారం వ్యక్తం చేశారు. కానీ నేడు తెలుగుదేశంలో ఆ సీన్ లేదు. ఆ కోటరీ గోడల్ని లోకేష్ బద్దలు కొట్టారు. తండ్రి బిజీగా ఉంటే నేనున్నాను అంటూ లోకేష్ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. కోటరీకి లిమిటేషన్స్ విధించి కనెక్టివిటీకి అన్లిమిటెడ్ డేటా ఇచ్చారు. రాజకీయాల్లో డిక్టేషన్ ఎంత ముఖ్యమో డిస్కషన్ కూడా అంతే ముఖ్యం. చంద్రబాబు డిక్టేట్ చేస్తే లోకేష్ డిస్కస్ చేస్తున్నారు. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ పార్టీని కాపాడుకుంటూ వస్తోంది. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చంద్రబాబు ముందు భయంతో, భక్తితో ఉంటే సాయంత్రం లోకేష్ ముందు స్వేచ్ఛగా, చనువుతో ఉంటున్నారు. ఈ రెండు పార్శ్వాలు ఒక నాయకుణ్ణి తీర్చిదిద్దడానికి చాలా అవసరం. కేవలం భయం ఉంటే తిరుగుబాటు వస్తుంది, కేవలం చనువుంటే నిర్లక్ష్యం వస్తుంది. ఈ రెండూ రాకుండా చూసుకోవడమే టీడీపీ ప్రస్తుత వ్యూహం. ఇది గుర్తించకపోవడంతోనే గతంలో చాలామంది పొలిటీషియన్స్, పార్టీలు బొక్కాబోర్లా పడ్డాయి. ఇప్పుడు టీడీపీ ఆ గుణపాఠం నుండే కొత్త సిలబస్ రాసుకుంది. ఈ మొత్తం కసరత్తు వెనుక ఉన్న అంతిమ లక్ష్యం ఒకటే. ఈసారి గెలిచాం, 5 ఏళ్లు పాలించాం అని సరిపెట్టుకోవడం కాదు. టర్మ్ కాదు, టర్ముల పాటు అధికారంలో ఉండాలి. అది జరగాలంటే పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి. పార్టీ స్ట్రాంగ్గా ఉండాలంటే నాయకులు కేవలం ఎన్నికల గుర్తులుగా కాకుండా ప్రజల మనుషుల్లా మారాలి. అందుకే నేతల్ని బెస్ట్ పొలిటీషియన్స్గా తీర్చిదిద్దుతున్నారు. ఇదే చంద్రబాబు విజన్, ఇదే లోకేష్ మిషన్. చెట్టు ముందా, విత్తు ముందా అనే సందేహం ఎలా ఉన్నా చెట్టు బలంగా ఉంటేనే పండ్లొస్తాయి, వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలబడుతుంది అనే లాజిక్ని వీరు బలంగా నమ్ముతున్నారు. 2029లోనూ ఆ తర్వాత కూడా టీడీపీ జెండా ఎగరాలన్నదే ఈ నిరంతర శ్రమకు అసలు కారణం. మరకను చూసి భయపడకుండా ఆ మరకను వదిలించే పనితనాన్ని పెంచుకున్న టీడీపీ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ కార్పొరేట్ అండ్ పొలిటికల్ మిక్స్తో ముందుకు సాగుతోంది. తండ్రి అనుభవం ఒక దిక్సూచైతే తనయుడి చొరవ ఒక ఇంధనం. వీరిద్దరూ కలిసి నడుపుతున్న ఈ రాజకీయ వాహనం ఏపీ అభివృద్ధికి, సుస్థిర పాలనకు ఒక భరోసా ఇస్తోంది. యువ నాయకత్వం భవిష్యత్తుకు పూదోటగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతిమంగా పాలనలో గాంభీర్యం, పార్టీలో ఆప్యాయత, ఈ రెండూ కలిస్తేనే విజయం శాశ్వతం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ రహస్యాన్ని ఛేదించినట్టే కనిపిస్తోంది. తప్పులు చేయటం సహజం, కానీ ఆ తప్పుల నుంచే కొత్త పాఠాలు నేర్చుకోవటం విజేత లక్షణం. ఇక్కడ కనిపిస్తున్నది కేవలం తండ్రి కొడుకుల రాజకీయం కాదు, అది అనుభవం, ఆవిష్కరణల అరుదైన కలయిక. ఒకరు పాలనా పగ్గాలు బిగిస్తుంటే మరొకరు పార్టీకి కవచంలా నిలబడ్డారు. మరి ఈ డ్యూయల్ రోల్ రాబోయే ఎన్నికల నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తుందా, లేక ప్రత్యర్థులకు సరికొత్త సవాల్ విసురుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం, టీడీపీ ఇప్పుడు పాత టీడీపీ కాదు, ఇది ఫుల్లీ అప్డేటెడ్ వెర్షన్ 2.0. దట్స్ ఆల్ ఫర్ నౌ.